స్త్రీలపై యముడి అరాచకాలు అరికట్టాలి. యమలోక స్త్రీలకు రక్షణ కల్పించాలి. అత్యాచారం కేసులో యముణ్ణి విచారించాలి. పాత యముడిపై విచారణ జరిపించాలి. నరుడెంత మాయ చేయుచున్నాడు చిత్రగుప్త. వీడి మూలమున మన బ్రతుకు రహదారి అయినది కదా. వీడి శిరోభారము తట్టుకున్న సాధ్యము కావటం లేదు. దేవి, తైలము తీసుకొచ్చి తల మర్దన చేయము. దేవి, ఇవన్నీ లోపల పెట్టము. దేవి, దేవి, ఏమిటా కోపం? దేవి, ఎక్కడికి ఆకస్మిక ప్రయాణము? దూరము దూరము తాకవలదు. పెళ్ళై 2 కోట్ల సంవత్సరాలైనా కాలేదు, అప్పుడే నా మీద మీకు మోహము మొత్తినదా? అవ్వ, భటుల భార్యల మీదరా మీ వ్యామోహము? ఇక నేనెందుకు? వెళ్ళి వారితో ఊరేగండి. ఇది నరుడి మోసపూరిత చర్య దేవి. చాలించండి. తమరింత బంబోళ జంబని నేను కలలో కూడా అనుకోలేదు. దేవి, దేవి, దేవి! ఎలా యాక్సిడెంట్ చేశారు సార్? తాగి డ్రైవ్ చేశారా? ఏం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఇందులో మావారు తప్పేం లేదు. నా శాంతికి ఎవరైనా జరిగితే మీ భర్త ప్రాణాలతో పుట్టడం. మీ భార్యకి ఏమి కాదు. తనకన్నా ముందు నేను చేస్తాను. మీనా, నేనే అంతకురాల్ని. ఊరుకో మీనా. కారు తీసుకెళ్ళి ఆ చిన్న పిల్లని కొట్టేశాను. సరేరా, వెళ్దాం. ఈ పాప నన్ను వదిలిపెట్టదు. ఎంత పని చేశాను. ఆ అమ్మాయికి ఏం కాదు. అయితే అది నా వల్లే. బతికి తీరుతుంది. బతికిందంటే అది మీ మంచి మనసు వల్లే. ఓకే, ఓకే, ఓకే. మీనా, మీనా, ఆవిడ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నారు. మీ వైఫ్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అది నరక ద్వారం. ఆయన సూర్య భగవానుడు, మా యముడు తండ్రి. ప్రచండ మార్తాండ తమో విధ్వంసక సప్తస్వ సమారూఢ అస్మత్ పితృదేవా శ్రీ సూర్యదేవా నమో నమః. నరకము పేరు విన్న నరులు భీతిల్లవలే, యముడి శిక్షకు వెన్నుపూసలు గజగజా వణకవలే. అటుల మమ్ము ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త, సభను ప్రారంభింపుడు. చిత్తమ ప్రభు. ఇతగాడి పేరు నడిమింటి రామస్వామి. 2 వర్గములు కొట్టుకొరుచుండా ఎటునూ వెళ్ళక మధ్యలో కూర్చొని విరోధించినాడు ప్రభు. వారిని తలకిందులుగా వ్రేలాడదీసి నుజ్జు నుజ్జుగా ఒళ్ళంతా నలగదీసి క్రింద భగ భగ మంట పెట్టుము. ఏంటి సార్ ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? ఆపరా పాపి, అది చిన్న తప్ప. న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలా ఉన్నవాడికి
ఇక్కడ సరసలా కాగుతున్న నూనె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇచ్చుకెళ్ళండి వాడిని. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష ఇస్తాడేంటి? మనం చేసిన దొంగతనమే కదా. ఉస్కో. ఏ బాబోయ్ బాబోయ్, ఎన్ని వజ్రాలు! తదుపరి పాపిని ప్రవేశపెట్టుము. చిత్రగుప్త. ఆహా, ఏమీ సమ్మోహన పవనము. ఇది పరిచారిక వింజామర ప్రభావము కాదు. ముమ్మాటికి మా పట్టమైషి హస్తవీచికయ్యి. చూశావా దేవి, నీ కదలిక సైతము మేమెలా గుర్తించగలిగాము? మా హస్తవీచిక గుర్తించగలరు గాని మన వివాహ దినము మాత్రము గుర్తుండదు. ఓ, ఆ ముచ్చట మాకు మాత్రం లేదా దేవి? మా హస్తముల బంధించి అధరములు చుంబించి నీ ఎదను పవళించి. స్వామి స్వామి స్వామి, సభా మధ్యమున సరసమా? హవ్వా. ఓ చిత్రగుప్త, ఏమరుపాటు వలదు. ఈ పాశమే యమ ధర్మము, యమ రూపము. దీనిని పరిరక్షించు బాధ్యత నీది. అటులనే ప్రభు, తమరు నిక్షేపముగా. నువ్వు డ్రైవ్ చేసావా? నువ్వెందుకు కారు తీసుకెళ్ళావు? నీకు లైసెన్స్ కూడా లేదుగా. ఏమన్నా దెబ్బలు తగిలే? ఏం తగలేదుగా? ఇంకెవరికైనా దెబ్బలు తగిలే? చెప్పు. బాగా తగిలేయా? ప్రాణభయం లేదుగా? ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్లారా? తెలీదు. మరేం తెలుసు? భయం వేసింది రా. ఆ అమ్మాయి ఎక్కడుందో నీకు తెలుసా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? నెల్సన్ మాణికం రోడ్లో. సరే, రామ్. నువ్వు 2 కాంపోస్ట్ టాబ్లెట్స్ వేసుకుని పడుకో. నేను చూసుకుంటాను. రామ్. మహి, శభాష్, ప్రేమతో చావునే జయించావు. నరుడు తలుచుకున్న ఏదైనా సాధించగలడని నిరూపించావు. హ, నిన్ను చూసి ముచ్చటిస్తున్నదిరా. ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు. అష్టైశ్వర్యాలతో తులతూగుతూ, పిల్ల పాపలతో కళకళలాడుతూ నిండు నూరేళ్లు హాయిగా ఉందామనుకుంటున్నావా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఇక్కడ ఉండవురా? బాబోయ్, ఇలా ఇరికిచ్చారంటండి బాబు. ఎంతకాలం తప్పించుకుంటావురా? నా డబ్బు లేడా? చెప్పరా. నరుడా, భూలోకంలో ఈ బాధుడు కంటే నరకమే నయమనిపిస్తోంది కదా. ప్రభువులు మారిపోయారు మాత. నేను నమ్మను. ఇది సత్యం తల్లి. ఇదిగో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. నీకు దండం పెడతానే తల్లి. నిన్ను టార్చర్ పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే త్వరగా. మిస్టర్ యమా, మిస్సెస్ యమా. ఆయన మారితే సరి. దేవి, దేవి. ఇక నరకానికి వెళ్తే చెడ్డు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదూ. శాంతి, శాంతి. ఓహ్ శాంతి, అబ్బా, నిన్నెక్కడైనా వెతకను. పిలుస్తున్నా ఆకుండా వెళ్తావే. నేను నీకు విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇంత వయసు వచ్చినా సిగ్గోటి. హలో. ఈ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? నీ దగ్గర ఏదైనా దాచానా? కాదు, పోయిన తడవలా కాకుండా
అంతా ఫైనలైజ్ అయ్యాక చెప్దామని. అందుకే కార్తీక్ దగ్గర ప్రామిస్ కూడా తీసుకున్నాను, నీతో చెప్పొద్దని. కార్తీక కార్తీకే ఈ సెకండ్ ఇన్నింగ్స్ కి కారణం. కష్టపడి నచ్చజెప్పి మొత్తానికి ఇద్దరిని ఒకటి చేశాడు. నిన్ను శాంతి, ఏడోకు శాంతి. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మాకు చాలా ప్రెషియస్. కంటతడి పెట్టకుండా చూసుకోండి. ఐ విల్ ట్రై. గొడవలు పెట్టుకోకు, సవ్యంగా ఉండు. నేను కార్తీక్ వెంటనే చూడాలి. ఓకే, వెళ్ళొస్తాను. బాయ్ పూర్ణి. బాయ్ శాంతి. ఇవాళ నైట్ వీళ్ళింటికి భోజనానికి పిలిచారు. అత్తగారింటి భోజనమా?